హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేమైతే లాస్ వేగస్ నుండి జాన్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ ఇన్ యూటా రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అండ్ యాజ్ యూజువల్ ఆల్రెడీ వైబ్ అయితే స్టార్ట్ అయింది. హైవేలో ఆల్మోస్ట్ ర్యాండమ్గా వింటేజ్ కార్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇట్స్ ఆసమ్. అండ్ మోస్ట్లీ డ్రైవ్ అంతా ఇట్స్ లైక్ ఓపెన్ డెజర్ట్ రోడ్స్ అండ్ మౌంటైన్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కొంచెం ఈ వేగస్ టు యూటా రోడ్స్ అయితే కదా. అండ్ జాన్కి మనం అప్రోచ్ అవుతున్న కొద్ది రోడ్స్ డిఫరెంట్గా కంప్లీట్లీ చేంజ్ అవుతూ వస్తాయి. లైక్ మౌంటైన్స్ మధ్యలో ఒక రోడ్ వెళ్తుంది అండ్ ఆ ఫీలింగ్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనలీ వీ అరైవ్ టు జాన్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ పార్క్ ఎంట్రీ కోసం పాస్ అండ్ పర్మిట్స్ చెక్ చేస్తారు. సో ఈ ప్లేస్ యూఎస్లో మోస్ట్ ఫేమస్ నేషనల్ పార్క్స్లో ఒకటి కాబట్టి అండ్ చాలా రోజుల నుండి విజిట్ చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనలీ ఇట్ హ్యాపెన్. సో మేము కొంచెం లేట్గా రీచ్ అయ్యాము. లోపల కార్ అవైలబుల్ స్పాట్స్ లేవన్నారు. సో మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బయట పార్క్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నుండి చాలా దూరం అయితే వాక్ చేయాలి. వింటర్ టైం కాబట్టి షటిల్ సర్వీస్ కూడా అవైలబుల్ లేదు. సో ఎవ్రీథింగ్ వాకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాల్సి వస్తున్నట్టుంది. సో యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మనం ఇక్కడ నుండి లోపలికి చాలా ఆల్మోస్ట్ ఒక 1 hour ఉంటుంది అనుకుంటాం. సో వీ నీడ్ టు వాక్. ఈ జాన్ నేషనల్ పార్క్ స్పెషల్ ఏంటి అంటే మనం యాక్చువల్గా ఒక క్యానియన్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనకి పక్క కనిపిస్తున్నట్టు లెఫ్ట్ అండ్ రైట్ ఒక హ్యూజ్ రాక్ వాల్స్ అయితే ఉంటాయి. ఈ మిడిల్లో ఫ్లో అవుతున్న రివరే వర్జిన్ రివర్. సో ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏంటి అంటే ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కొద్దీ ఈ రివర్ ఈ క్యానియన్స్ని కార్వ్ చేస్తూ వెళ్ళింది. సో అలా ఈ యొక్క రోడ్ కానీ అండ్ ఈ యొక్క రివర్ వల్ల ఒక 2 మౌంటైన్స్ స్ప్లిట్ అయ్యి ఒక వే అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మధ్యలో కొంచెం మనం వాక్ చేస్తుంటే కంప్లీట్ కామ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో కొంచెం సిటీ లైఫ్ నుంచి బ్రేక్ దొరికిన ఫీలింగ్ ఉంటుంది కొంచెం. ఇది జాన్ షటిల్ సర్వీస్ మ్యాప్. బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అసలు షటిల్ సర్వీస్ లేదు. సో అందుకే మనం నడుస్తున్నాం బయట కార్ పార్క్ చేసి. ఇట్స్ ఓకే, సమ్మర్లో మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి ఎమరాల్డ్ కేవ్స్ ఒక పాయింట్ ఉంటుంది. రైట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ కొంచెం కాటేజెస్ అండ్ నైట్ స్టేస్ అవి. సో ఇక్కడ ఉండాలి అనుకుంటే ఇక్కడ మనం నైట్ స్టే చేయొచ్చు. అండ్ మేము ఇక్కడ కాస్ట్లీ అని చెప్పి కొంచెం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బయట రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ముందర కనిపిస్తున్నది ఇది ఎమరాల్డ్ పూల్స్ కేవ్, ఈ యొక్క మౌంటైన్స్ ఇవన్నీ. సో దిస్ ఈస్ ద వే ఫర్ లోవర్ అండ్ అప్పర్ ఎమరాల్డ్ కేవ్స్ వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు లోపలికైతే వచ్చాం. ఎమరాల్డ్ పూల్స్ ట్రైల్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక క్యానియన్ లోపల నడుచుకుంటూ వెళ్తూ కొంచెం మనకు ఒక వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అండ్ రాక్ ఫార్మేషన్స్ కొంచెం యూనిక్గా ఉంటాయి. మనం ఎవ్రీ స్టెప్ లోపలికి వెళ్తున్న కొద్దీ కొంచెం సంథింగ్ ఏన్షియంట్ అండ్ అన్టచ్డ్ కొంచెం ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆనెస్ట్లీ వీడియోస్ అండ్ ఫొటోస్లో చూడడం ఒకటి, బట్ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ జారుతుంది, నీట్ టు బి కేర్ఫుల్. చాలా స్లిప్పరీ ఉంది ఇక్కడ. చాలా స్లిప్పరీగా ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ.
ఈ ఎమరాల్డ్ పూల్స్ అంటే బేసిక్‌గా ఒక న్యాచురల్‌గా ఫార్మ్ అయిన వాటర్ పూల్స్. ఈ వాటర్ క్యానియన్ వాల్స్ నుండి స్లోగా డ్రిప్ అయి కింద ఒక పూల్స్ లాగా ఫార్మ్ చేస్తూ ఉంటది. ఈ వాటర్ అన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్‌లో రాక్స్‌ని క్యాప్ చేస్తూ ఈ ఫార్మేషన్స్ క్రియేట్ చేసింది. సో, ఎమరాల్డ్ పూల్స్ అని నేమ్ ఎందుకొచ్చింది అంటే సన్‌లైట్ పడినప్పుడు ఒక వాటర్ గ్రీన్ షేడ్‌లో కనిపిస్తుంటది. సో, ఎమరాల్డ్ స్టోన్ లాగా. సీజన్ అండ్ లైటింగ్ బట్టి ఆ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. సో, ఇది దీనికున్న స్పెషాలిటీ. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ అండ్ పూల్స్ ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్ బై కైండ్ ఆఫ్ ఎరోషన్స్. సో, వాటర్ అండ్ వెదర్ స్లోగా రాక్‌ని బ్రేక్ చేస్తూ ఈ షేప్స్ అన్ని క్రియేట్ చేస్తాయి. సో, నేచర్‌కి టైం అన్‌లిమిటెడ్ కాబట్టి రిజల్ట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, పర్సనల్ ఫీలింగ్ ఈ ఇన్‌సైడ్ ఎమరాల్డ్ పూల్స్ గుండా ఈ ట్రైల్ గుండా వెళ్తూ ఉంటే you'll have that kind of water sounds, ఒక క్యానియన్ వాల్స్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ సైలెన్స్. ఇది ఒక నేచర్ ఎక్స్పీరియన్స్ అంతే. యాక్చువల్లీ ఒక 15 మినిట్స్ రాంగ్ రూట్లో వెళ్ళాను. సో మళ్ళీ వెనక్కి వచ్చి రైట్ రూట్ తీసుకుంటున్నాను. సో ఇది ఎమరాల్డ్ పూల్స్ ఒక టాప్ వ్యూ పైనుంచి చూస్తే. సో కింద కనిపించేది మనకి ఆ లోవర్ ఎమరాల్డ్ పూల్స్ అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్న రూట్ వచ్చి అప్పర్ ఎమరాల్డ్ పూల్స్. ఆల్మోస్ట్ మిడిల్కి అయితే వచ్చాను, ఇంకా పైకి చాలా దూరం ఉంది. సో ఐఎమ్ క్విటింగ్ హియర్. ఇట్స్ ఆల్మోస్ట్ 3 అవుతుంది. 5కి సన్సెట్ అయిపోద్ది అండ్ సో లైటింగ్ కూడా ఉండదు. ఒక్క పాయింటే కవర్ చేసాం. బట్ కార్ లేదు ఇంకా లోపలికి వెళ్ళడానికి. బయట ఎక్కడో ఎంట్రన్స్లో పార్క్ చేసాం కదా. సో ఒక స్టాఫ్ లిఫ్ట్ అయితే ఇచ్చారు ఎగ్జిట్ వరకు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మళ్ళీ నా కార్ వేసుకొని రిటర్న్ లోపలికి అయితే వెళ్తున్నా మళ్ళీ. దిస్ ఈస్ ద వే మార్నింగ్ మేము నడిచిన రూట్ ఇదంతా.
ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తున్నది ఈ లెఫ్ట్ స్పాట్ వచ్చి మనం ఎమరాల్డ్ పూల్స్కి ట్రైల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే డ్రైవ్ మొత్తం ఎవ్రీ టర్న్ ఒక డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది అండ్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు, సో ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని ఇప్పుడు లోపలికి మళ్ళీ స్టార్ట్ చేసాం ఎక్స్ట్రా వ్యూ పాయింట్స్ అయితే. ఇప్పుడు మనం వెళ్తున్న చివరి స్పాట్ అయితే టెంపుల్ ఆఫ్ సినావావా. దిస్ ఈస్ ద లాస్ట్ స్టాప్ ఇన్సైడ్ ఆఫ్ జాన్ క్యాన్యన్ సీనిక్ డ్రైవ్. సో ఇదేంటంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద రోడ్ ఎండ్స్, క్యాన్యన్ బికమ్స్ వెరీ నారో, రివర్ సైడ్ వాక్ ఇక్కడే స్టార్ట్ అయింది అండ్ నారోస్ హైక్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ ఆఫ్ సినావావా అనే నేమ్ నేటివ్ అమెరికన్ కల్చర్ నుండి వచ్చింది. సినావావా అంటే క్వైట్ స్పిరిట్ అని మీనింగ్. ఇట్ మీన్స్ క్రియేటర్ అండ్ ప్రొటెక్టర్. ఈ నేటివ్ అమెరికన్స్ ఇక్కడ స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయని బిలీవ్ చేసేటోళ్ళు. ఫైనలీ డన్ విత్ అవర్ జాన్. సో రిటర్న్ అయితే రూమ్కి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్లో ఉండడం వల్ల పెద్ద లాంగ్ డ్రైవ్ అయితే ఏం లేదు, ఇట్స్ లైక్ 5 minutes అంతే. ఫ్రెష్ అప్ అయ్యేసి రూమ్ పక్కనే ఉన్న ఆస్కార్ కెఫేకి అయితే వచ్చాం. రివ్యూస్ కొంచెం మంచిగా ఉన్నాయి. డిన్నర్ ఫినిష్ చేసి మళ్ళీ త్వరగా పడుకోవాలి. టుమారో అగైన్ దెర్ ఇస్ అ బిగ్ డే. రేపు ప్రైస్ కవర్ చేయాలి. ఓకే, సీ యూ గైస్ ఇన్ టుమారో వ్లాగ్. బై బాయ్.